కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ త్వరలోనే ఉండొచ్చని తెలుస్తోంది. మోదీ మంత్రివర్గ కూర్పు తుది దశలో ఉన్నట్లు తెలుస్తోంది. హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్, బిఎల్ సంతోష్ గురువారం 3 గంటల పాటు సమావేశమై దీనిపై చర్చించినట్లు సమాచారం. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఆయా రాష్ట్రాలకు పటిష్టమైన స్థానాన్ని కల్పించడంపై బీజేపీ వ్యూహాత్మక ముందడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే పలువురు కేంద్ర మంత్రులకు పార్టీ సంస్థాగత బాధ్యతలకు బదిలీ చేయనున్నట్లు సమాచారం. వాణిజ్య శాఖ మంత్రిగా ఉన్న పీయూష్ గోయల్ కు ఆర్థిక శాఖ అప్పగించే ఛాన్స్ ఉంది. నిర్మలా సీతారామన్ కు విద్యాశాఖ కేటాయించవచ్చని తెలుస్తోంది. అలాగే అనురాగ్ ఠాకూర్ కేంద్ర మంత్రివర్గంలోకి పునరాగమనం చేయనున్నట్లు చెబుతున్నారు. ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకువచ్చని సమాచారం. తరుణ్ చుగ్ సైతం మోదీ కేబినెట్ లో చోటు దక్కించుకోవచ్చని తెలుస్తోంది. రాఘవ్ చద్దా, ఏక్నాథ్ షిండే, నితీష్ కుమార్, సంజయ్ దీనా పటేల్, వినోద్ తావ్డే పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.